ఫ్రెండ్స్, ఇవాళ గోధుమ రవ్వ ప్రసాదం నేర్చుకుందామండి. దానికి కావాల్సింది కప్పుడు గోధుమ రవ్వ, పంచదార, బెల్లం సగం, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్ అండి. స్టవ్ వెలిగించుకున్నాను, నెయ్యి వేసానండి. 2 చెంచాలు నెయ్యి వేసుకుందాము. ఈ జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ముందుగా ఇది వేయించుకోవాలండి. ఇది అన్నవరం ప్రసాదంలా ఉంటుందండి. గోధుమ రవ్వతో చేస్తే, బొంబాయి రవ్వతో చేస్తే కేసరిలాగా వస్తుంది. ఈ గోధుమ రవ్వని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ వేగాక ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ప్రసాదం కింద తీసుకెళ్ళచ్చు. మేము ఇవాళ గణేష్ పూజకు కూర్చుంటున్నాం, ప్రసాదం తీసుకెళ్తున్నాం. ఇది చూపిద్దామని చేస్తున్నాను. ఇది కలర్ వస్తుంది చూసారా, క్రీమ్ కలర్ రాగానే తీసేసుకుందాము. మీ ఇష్టం, బాదం పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను అది కూడా వేసాను, డ్రై ఫ్రూట్స్. కిస్మిస్ కూడా పొంగుతున్నాయి, వేగినట్టు అనమాట. అది ఇప్పుడు తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఇలా అన్నీ తీసేసుకున్నాక ఈ రవ్వ వేసుకోవాలండి, గోధుమ రవ్వ. బాగా వేగాలి. తెల్లగా ఉంది కదా, కొంచెం క్రీమ్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. ఆ కమ్మటి వాసన వచ్చేదాకా మరీ హైలో కాకుండా మిడిల్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. సన్న రవ్వ తీసుకోకుండా ఇలా కొంచెం లావుగా ఉన్న రవ్వే తీసుకుంటే బాగుంటుంది ప్రసాదానికి. కొంచెం సన్నగా కూడా వస్తుంది గోధుమ రవ్వ, అది ఉప్మాకి అయితేనే బాగుంటుంది. ప్రసాదానికి కొంచెం లావుగా ఉన్న రవ్వే తీసుకోవాలి. వేగుతాం చూసారా, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఈ కప్పుతో, ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 2.5 నీళ్ళు పోసుకోవాలండి. 2.5 దాకా నీళ్ళు పడతాయి. ఉడకాలండి బాగా మెత్తగాను, లేకపోతే పలుకు ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం అండి, ఉడుకుతుంది. ఇదిగోండి, ఇలా మూత తీసి ఇక చూసారా బాగా ఉడికిపోయింది. ఇలా నీరు లేకుండా ఉడికిపోవాలి. అప్పుడు పంచదార వేసుకుందామండి. మళ్ళీ ఈ కప్పుడు పంచదార వేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుదాము. ఒకటిన్నర పడుతుందండి. 1.5 పంచదార వేసుకుంటే పంచదార వేసుకోవచ్చు. నేను టేస్ట్ బాగుంటుంది పంచదార బెల్లం కలిపి అని నేను ఇలా 1/2 కప్పు బెల్లం, ఈ 2 1 కప్పు రవ్వకి 1.5 పడుతుందండి క్వాంటిటీ. తీపి వేసుకునే వాళ్ళు 2 కూడా వేసుకోవచ్చు, బాగా తీపి తినాలనుకుంటే. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ తీపి. 1.5 వేసుకుంటే. ఈ బెల్లం వేస్తే ఏంటంటే ఇలా కలర్ వస్తుందని. టేస్ట్ కూడా బెల్లం పంచదార టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ కింద అయింది కదా, ఇది బాగా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి చూసారా, దగ్గర అయింది. కలర్ కూడా మారింది చూసారా, బెల్లం వేసాక మనకు కలరు మంచిగా. ఈ నెయ్యి వేసుకోండి కొంచెం, ఇలా మళ్ళీ కలుపుకోండి. కాస్త నెయ్యి వేసేసేయండి మొత్తము. ఈ కప్పు రవ్వకి ఒక 6-8 చెంచాలు నెయ్యి పడుతుంది, పెద్ద చెంచాతోటి. మన ఇష్టం, ఇంకా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలాచీ పౌడరు బాగా కలుపుకోవాలండి. ఈ కిస్మిస్, జీడిపప్పు వేయించినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాము. మిడిల్లో పెట్టుకోండి. ఇదిగో చూసారా నెయ్యి ఎలా తేరుతుందో పక్కకి. ఇప్పుడు ఇది అయిపోయింది. అయిపోగానే నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, పచ్చకర్పూరం వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్ అండి.
దేవుడి ప్రసాదం స్మెల్ బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేసుకోవాలండి. అది కూడా అంటేటట్టు ప్రసాదానికి అంతా పచ్చికర్పూరం. ఇప్పుడు బౌల్లో తీసేసుకోవడం అండి, స్టవ్ ఆర్పేసి. ఇదిగోండి ప్రసాదం గోధుమ రవ్వ ప్రసాదం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.